మనం ఫర్టిలిటీలో చేసే వన్ ఆఫ్ ది కామన్ ట్రీట్మెంట్స్ ఐయుఐ ట్రీట్మెంట్ అని ఉంటుంది కదా. సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ 2 to 3 టైమ్స్ చేసుకున్న సక్సెస్ అవ్వట్లేదు అని అంటే మనం సజెస్ట్ చేసే నెక్స్ట్ కామన్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అనమాట. సో చాలామంది పేషెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే ఐయుఐ 2 to 3 టైమ్స్ చేసుకున్నారు, థర్డ్ టైం ఐయుఐ ఫెయిల్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ సైకిల్లోనే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా లేదా, సో ఇలా వెళ్తే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. సో ఐయుఐ చేసిన ఇమీడియట్ సైకిల్లో కూడా ఐవీఎఫ్ అనేది డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతూనే ఉంటాయన్నమాట. ఒక సైకిల్లో ఉన్న ఎగ్స్ మనకి ఓవులేషన్ అవ్వకుంటే రిమైనింగ్ ఎగ్స్ అన్ని ఎట్రిషియా అయిపోతాయి. సో నెక్స్ట్ సైకిల్లో కొత్తగా మళ్ళీ ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతాయి అన్నమాట. సో మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు బేసిక్గా ఒక స్కాన్ చేసుకుని ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా సిస్ట్ ఉందా, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని బాగున్నట్లయితేనే మనం ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో ఐయుఐ అయ్యాక ఐవీఎఫ్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మేడం అంటే దీనివల్ల సక్సెస్ రేట్ అయితే ఎఫెక్ట్ అవ్వదండి. ఐవీఎఫ్ సక్సెస్ అనేది మనకి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఏజ్, ఎగ్ నెంబర్ ఎంత ఉంది, మెయిల్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా, సో ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంబ్రియో క్వాలిటీ ఎట్లా ఉంది, యూటరస్ హెల్త్ ఎలా ఉంది, సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఐయుఐ చేసుకున్నా కూడా ఇమీడియట్గా మీరు ఐవీఎఫ్ సైకిల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. దానివల్ల సక్సెస్ రేట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. థ్యాంక్ యూ.